హాయ్. నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. అయితే నేను అనుకున్న 3 జాకెట్లు ఒకసారి కట్ చేద్దామనేసి అనుకున్నా. కానీ 3 జాకెట్లు ఒకసారి కట్ చేస్తే అర్థం అవ్వదు. ఇది ఏంటంటే పెద్దవారు జాకెట్ అన్నమాట. చాలా పెద్దోళ్ళు ఉంటారు కదా, అదే ఏంటంటే క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్ అన్నమాట. ఈ నార్మల్ కటింగ్ అన్ని బ్లౌజులు ఒకసారి కట్ చేయాలంటే అవ్వదు. చేసుకోవచ్చు కానీ చాలా టైం పట్టేస్తుంది. కట్ చేయొచ్చు కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను వెనక చూసారు కదా, ఈ బ్లౌజ్కి బెల్ట్ అతక్కుంటా ఇందులోనే సెట్ చేసి మార్క్ వేసాను చూసారు కదా. ఆ మార్క్ అలా ఉండగా ఇక్కడ ఫ్రంట్ది కూడా ఇందులోనే మార్క్ వేసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇదిగో ఇది ఇప్పటి నుంచి ఇలా మడత పెడితే ఇప్పుడు సరిపోతుంది, కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను. పెద్దవారి జాకెట్ కదా, అంత క్రాస్లా వేసుకోరు కనుక ఇలా సింపుల్గా అయితే కట్ చేస్తున్నాను. మెడ అయితే 2 ఇంచీలే పెట్టాను, ఎందుకంటే మెడ ఎక్కువగా కూడా ఇష్టపడరు కదా. ఆ బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి అలాగే ఉంది. ఇదైతే షోల్డర్ అయితే 3.5 పెట్టాను ఖర్చులతో పాటు. ఈ ఆమ్ రౌండ్ 5.5 ఇంచీలు. ఇప్పుడు మెడకైతే ఇలా మార్క్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ మార్కు, ఫ్రంట్ మెడ మాట. ఇది బ్లాక్ మెడ అయితే ఇప్పుడు కట్ చేద్దాము. ఇది ఆమ్ రౌండ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా లోతు ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకొని ఫ్రంట్ మెడ కట్ చేసాం కదా, బ్లాక్ మెడ ఇప్పుడు కొలత వేసుకుంటున్నాము ఈ విధంగాన. ఇది ముందు దాని మీద కొంచెం ఎక్కువ ఉంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకుంటున్నాము రౌండే. రౌండ్ మెడలాగా. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ కట్ చేయాలి. అయితే ఇప్పుడు ఆమ్ రౌండ్ కట్ చేయాలి. ఎవరో పిలిస్తే ఇలాగ వెళ్ళాను, మా వాళ్ళు. ఈ కట్ చేయగా ఇక్కడ మనం మడత పెడతాం కదా, అది మార్క్ వేసుకున్నాము. ఈ విధంగా మనం డ్రాప్స్ వేయాలి కదా, దానికి కొలతకైతే మార్క్ చేసుకుంటున్నాము. ఈ డ్రాప్స్ వేయాలి కదా, వాటికన్నీ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా మడత పెట్టి ఖర్చులకేమో తీసుకొని మనకి హ్యాండ్స్కి మడత పెట్టినందుకు ఉంటుంది కదా, అదొక ఇంచు పావు తీసేసుకున్నాను. ఇలాగే హ్యాండ్స్ అయితే ఈ విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నిన్న బ్లౌజు పెట్టాను కదా, అది అయితే స్టిచ్ చేసాను, చాలా బాగా వచ్చింది బ్లౌజు. చూపిస్తాను, బ్లౌజ్ పెట్టి చూపిస్తాను, చాలా బాగా వచ్చింది. ఇది ఇప్పుడు మనం షేప్ ముక్కలకి ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఈ విధంగా మనం మార్క్ వేసుకొని ఎంత సింపుల్గా అయితే కట్ చేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత సింపులో. 4 ముక్కలు ఉండాలి కదా, అందుకని ఇంకో 2 ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా కట్ చేసుకొని ఇంకంతే అయిపోయింది. ఇంకా మెడకి అది మనం కొంచెం కట్ చేసుకోవాలి, క్రాస్ ముక్కలు కట్ చేసుకొని మెడకి పెడితే సరిపోతుంది. ఇంకా మనకైతే బ్లౌజు కటింగ్ అయిపోయింది.